ఈ ఈ సాటర్డే రోజు మేము ముగ్గురం హాయ్ కలిసి ఫ్రెండ్స్, village కి పోయేది. వాడేమన్నాడు మా తమ్ముడు ఈ మర్డర్ సెమిస్టర్ చూశాను. అయిపోతుంది కదా ముగ్గురం నైట్ ఈ బయలుదేరి దారుణాలు పోదామని ఎలా చెప్పి చెప్పిండు ఉన్నాయంటే సార్. ఈ వీడియో ఇక చేయడానికి 9 కూడా o'clock కారణం ఫోన్ చేసి ఇదే. ఒక్క మాట చెప్పిండు. ఈ ఆ టైం అక్క వరకు మా తమ్ముడే ఆవేదన చచ్చిపోయిండు. పడడం కూడా కరెక్టే ఫ్రెండ్స్. Accused కాకపోతే ఏమో ఇయాన్ అనే అతను ఏమంటారు అది? వీళ్ళు Lock up ప్రేమించుకున్నారు. అది. నేను ఈ Relationship. కథ కొంచెం విన్నాను. handcuff section. వాస్తవానికి మాకు ఈ వేసి రోజుల్లో కూర్చోబెడితే మేము అట్లనే కూర్చుంటాం. కెరీర్ కంటే అబ్బాయిలకి అంతే ప్రేమలు కదా సార్? ఎక్కువైపోయాయి. వాళ్ళకి ఒక దెబ్బ పడలేదు. కెరీర్ మంచిగా బిల్డ్ చేసుకున్న తర్వాత కూర్చున్నారు. అలాంటి ప్రేమలు వందొచ్చినా మనం ఫేస్ చేయొచ్చు. ఎట్లా కూర్చుంటారు సార్? మన కెరియర్ ని ఎట్లా నాశనం కూర్చుంటారు? చేసుకుని ఆయన ఇట్లాంటి పాపకి ఒక్క ప్రేమతోనే వాళ్ళ అంతమైపోతుంది తమ్ముడు, జీవితం. వాళ్ళ కజిన్ తమ్ముడు. ఇది వాడు చేయడానికి ఏదో కారణం format ఏంటంటే ప్రకారం ఫ్రెండ్స్, వీడేదో వాళ్ళు ఆ ఏమంటారు అబ్బాయికి అమ్మాయికి అమ్మాయి ముందు పెట్టినారు. రోజు ఫోన్ చేస్తుంది, వాడైతే వాడు మొత్తం మాట్లాడుతుంటే విషయం వాళ్ళంతా చెప్తుంది. ఇట్లనే కిందికి. నేను వచ్చేస్తాను, 30 నేను degrees ఉండలేను, అసలు ఇక్కడ వాడు ఉన్నీరంట ఓపికనే నన్ను ఉంటుందా? తరిమేస్తారు అంటుంది. మంచిగా కూర్చోరు సార్. ఆ అమ్మాయి పోలీసులు చెప్పే న్యాయం విషయాలన్నీ చేస్తాము. అబ్బాయి ఆల్రెడీ వింటూ, 3rd degree నేను ఇక్కడ మా నడుస్తుంది. అక్కకి మీరు పెళ్లి పోయి ఉంది, చూడండి. కొన్ని రోజులు వెయిట్ మంచిగా చేయి, నేను ఉన్నారనుకో, నా మేము స్టడీస్ action కూడా తీసుకున్నట్టు. కాలేదు, వాడు ఎటు చేత ఈ కాకుండా అబ్బాయి అనుకో బీటెక్ action థర్డ్ ఇయర్, తీసుకున్నట్టు ఇంకొక చెప్పి. 1 year అంత అట్లా ఎట్లా బందోబస్తు కూర్చోరు చెప్తున్నాడు. వాళ్ళు. ఏం ఆమె action మాత్రం తీసుకోరు మీరు? నేను లేదు, నేను నాకు వాళ్ళు నన్ను అర్థమైపోయింది. ఇక్కడ ఉండనిరంట పోలీసులు కానీ వెళ్ళిపోమంటున్నారు ఏది కానీ అంటున్నాడు మా న్యాయం మేము అని మా చేసుకోవాలి. నాన్న అంటున్నాడు అని అమ్మాయి చెప్తుంది. సరే సరే అలా అలా చెప్పకపోతే ఈ ఇంట్లో ఉండే పని అయితే అతని పైనే ఒక లెటర్ రాసి తమ్ముడికి ఈ రాలేదు. విధంగా హరాయిస్ చేస్తున్నాడు, ఇప్పుడు ఉన్నాడు. రోజు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇలా బాడ్గా. ఒక కేసు పెట్టి అదే అతని సార్. మీద ఒక లెటర్ మీద కంపెనీ సంతకం కాక పెట్టమని వాళ్ళు వాడి అడుగుతున్నారు అని గురించి అమ్మాయి బాగా చెప్తుంది. చేయడం ఏంది అసలు? నేను అలా ఇప్పుడు పెట్టను అదే పెట్టలేను ఆడపిల్లకి కూడా, తోడుకుంటారా? లేకపోతే అసలు ఇంత normal గా, నాకు ఉండేది ఇంత 2 polite ఆప్షన్స్, గా వస్తే నీ ఏడన్నా సైడ్ చెప్తారా ఒకటి ఆడపిల్లకి? వచ్చేయాలి, అదేంది సార్? లేదా అదేంది? వాళ్ళు చెప్పినట్టు అంటే కేసు ఆడపిల్ల పెట్టమని అయితే అట్లా పెట్టాలి. ఆడపిల్ల. ఇట్లా అయితే నేను Prestigious. చేయలేను అంటుంది. మొగోడతా ఆ వరవాడు. అబ్బాయి సరేలే, ఆ నా సామాని మీదే ఏమనగా కేసు పెట్టు, నేను action లో పర్వాలేదు, తీసుకోను. మొగోడాడు. నేనే అంటే ఫేస్ ఆడపిల్లకి చేస్తాను, ప్రాణం, మొగోడి ప్రాణం కాదా? ఏదైతే మొగోడు అదే ఒక అయింది, కొడుకు కాదా? మళ్ళీ ఆడదే నిన్ను వాళ్ళు కూతురా? కొడతారు కదా ఎందుకు, లేదు సార్, ఇంకా మేము ఇలా ఇలా మేము అంటున్న మేము క్రమంలో justice అబ్బాయి ఇలా చెప్తున్న అంతే. మేము ఏ క్రమంలో కోర్టు దగ్గరికి కానీ పోము, ఏ అమ్మాయి పోలీసుల దగ్గరికి పోము. ఈ ఆప్షన్స్ వినకుండా ఈ లేడీస్ అంతా ఈ లాస్ట్కి ఏం చేయబోతున్నాం, చేస్తారంటే ఏం ఫ్రెండ్స్, అంటే చేయబోతున్నాం, అమ్మాయి మేమేం చేసేది చెప్పము. మేమేం చెప్పము. ఎలా ఉందంటే, అమ్మాయి ఏదో చేసింది చేయాలని చేసిందని కాదు, న్యూస్ ఛానల్ ముందు కాకపోతే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళవి, As a girl గా నేను వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తమ్ముడిని చంపేసి క్లియర్గా, ఇప్పుడు చూడండి అబ్బాయి అనవసరంగా నా చనిపోయాడు, తమ్ముడికి జస్టిస్ ఇప్పుడు ఆమెకి ఆమె చనిపోతుంది వెంటనే చనిపోదు. సమాజంలో ఇలాంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి అనుకుంటున్నాం. ఇప్పుడు నవే డేస్ చాలా కామన్గా అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఇట్లా ప్రేమించారు, వాళ్ళని చంపేసాం, క్యాస్ట్ అడ్డు వచ్చింది వీళ్ళని చంపేసాం, లేదు మనీ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు తక్కువ డబ్బులో ఉన్న వాళ్ళు, వీళ్ళ స్థాయి పెద్దది, ఏదో ఒక మెనీ రీజన్స్, చాలా ఈ రీజన్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరిని బాగు చూసేవాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళిద్దరిని విడదీసి చంపేవాళ్ళు ఇప్పుడు 1, 2, 3లో లెక్కేసుకుంటే కానీ అటువంటి పేరెంట్స్ లేరు. కలపద్దాం, ఏ తక్కువ అయినోడైనా, ఏ చిన్న మాలనోడైనా, ఏ దిక్కు మాలనోడు